రాష్ట్రంలో బీజేపీ జనసేన చేస్తున్న రాజకీయం తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం నచ్చడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బీజేపీ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని చాలా నిశితంగానే పరిశీలిస్తోంది. పవన్ కళ్యాణ్ చాలా సొంతంగా వెతికేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానీ నాయకుల్లో కానీ ఒక రకమైన ఆందోళనకు కూడా కారణమవుతుంది. ఎక్కడైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కంటే ముందు అక్కడ వాలిపోతున్నారు. ఒక వర్గంలో తనకు మైలేజ్ వస్తుంది అని అనిపిస్తే ఆ అంశానికి తానే నాయకత్వం వహిస్తున్నట్టుగా ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు పదే పదే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. త్వరలో జిల్లాల పర్యటనలు కూడా చేస్తాను, నెలలో 2 వారాల పాటు 14 రోజులు క్షేత్రస్థాయిలో ఉండేలాగా ప్రణాళిక చేసుకుంటున్నానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దగా నచ్చడం లేదు. కూటమిలో ఏపీ వరకు లీడ్ చేస్తున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా నాయకత్వం పరంగా దూకుడు పరంగా పవన్ కళ్యాణ్ చాలా స్పీడ్గా వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి జరిగే లాభ నష్టాల గురించి ఆయన ఆలోచించకుండా ముందుకు వెళ్తున్నారు సొంతంగా అన్న ఒపీనియన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది ఒక అంశం అయితే మొన్న ఎయిర్పోర్ట్లో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు దాన్ని అయితే మీడియా చాలా సానుకూలంగా ఒక అద్భుతం అన్నట్టుగా ప్రచారం చేసింది. కానీ వీళ్ళ మధ్య అంతా సానుకూలంగా లేదు అన్నది అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా అర్థమైపోయింది. గురువారం కేబినెట్ సమావేశానికి ముందు నారా లోకేష్ తన తండ్రి నివాసం ఉంటున్న ఉండవల్లి నివాసంలో మంత్రులందరికీ బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. ఆ సందర్భంగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా, తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేలాగా జనసేన బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని మంత్రులు ప్రస్తావించారు. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులని తిట్టిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకుల్ని బీజేపీ జనసేన పార్టీలు వాళ్ళ పార్టీలోనికి చేర్చుకుంటున్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం, దీన్ని కట్టడి చేయాలి అంటూ మంత్రులు విజ్ఞప్తి చేశారు. విశాఖలో అడారి ఆనంద్ని చేర్చుకోవడానికి కూడా వాళ్ళు ప్రస్తావించారు. ప్రధానంగా ఇక అచ్చెన్నాయుడు అయితే మంగళగిరిలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని చెప్పారు. మంగళగిరిలో ఇటీవల గంజి చిరంజీవిని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోనికి చేర్చుకున్నారు. ఈ అంశాన్ని అచ్చెన్నాయుడు ప్రస్తావించి మంగళగిరిలో ఏం జరుగుతుందో కూడా మీకు తెలిసే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అంటే గంజి చిరంజీవిని జనసేన పార్టీలోనికి చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఈ అంశం పైన చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు ఇదేనా పొత్తు ధర్మం? మా పార్టీ భవిష్యత్తు నాయకుడిని ఓడించేందుకు మంగళగిరిలో ప్రయత్నించిన గంజి చిరంజీవిని మీరు ఎలా చేర్చుకుంటారు? గాజువాకలో భీమవరంలో మిమ్మల్ని ఓడించిన వైసీపీ నాయకుల్ని మేము చేర్చుకుంటే అలాగే ఉంటుందా? ఏం మర్యాదగా ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇక నేను అచ్చెన్నాయుడు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే కనీసం కట్టసీగా మర్యాదకైనా కూడా లోకేష్ పోటీ చేసిన స్థానం కదా, అక్కడ వైసీపీలో ఉన్న నాయకుల్ని జనసేనలో చేర్చుకుంటే ఏమన్నా బాగుంటుందా? కనీసం ఒకసారి నారా లోకేష్ని సంప్రదించి నిర్ణయం తీసుకుందాం అన్న ఆలోచన కూడా జనసేన పార్టీ నాయకత్వం చేయలేదు. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గంజి చిరంజీవిని జనసేన పార్టీలోనికి పవన్ కళ్యాణ్ చేర్చుకున్నారు అన్నది నిన్న అచ్చెన్నాయుడు చెప్పిన వ్యాఖ్యలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనిపైన ఇదివరకే చంద్రబాబు నాయుడు దృష్టికి, నారా లోకేష్ దృష్టికి పలుమార్లు పలు వర్గాలు తీసుకెళ్లాయి. మొన్న మీడియా చిట్చాట్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. మిమ్మల్ని ఓడించేందుకు మీ పార్టీని విపరీతంగా తిట్టిన వాళ్ళని, దూషించిన వాళ్ళందరినీ బీజేపీ జనసేన చేర్చుకుంటున్నాయి కదా అని చంద్రబాబు నాయుడిని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. కూటమిలో అన్నాక కొన్ని ఉంటాయి ఇబ్బందులు, అన్నీ మాట్లాడుకుందామంటూ దాటవేశారు. నిన్న మంత్రులు కూడా తెలుగుదేశం జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకుంటున్నాయి, ఇది ఇబ్బందికరంగా మారుతోంది మనకు అని చెప్పినప్పుడు కూడా నారా లోకేష్ కూడా దాన్ని అడ్డుకుంటామనో నిరోధిస్తామనో మాట్లాడుకుందామనో ఏమీ చెప్పలేకపోయారు. ఏదైనా ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురండి అని చెప్పి సరిపెట్టారు. దీన్ని బట్టి ఏంటి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ బలహీనతను ఏమైనా గుర్తించారా? తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడరు బలగం ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాశమే లేదు, అందుకే తన మీద తప్పనిసరిగా డిపెండ్ అవుతారు అన్న ఉద్దేశంతో చాలా స్వేచ్ఛగా ముందుకు వెళ్తున్నారా? దీనికి తోడు పవన్ కళ్యాణ్ దగ్గర అటవీ శాఖ ఉంది. ఈ అటవీ శాఖలో గోదావరి జిల్లాలకు సంబంధించిన అధికారుల నియామకం మొత్తం నారా లోకేష్ కనుసన్నల్లో, ఆయనకు సన్నిహితుడుగా ఉన్న రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కనుసన్నల్లోనే మొత్తం జరిగాయి ఈ నియామకాలు అని కూడా జరుగుతోంది ప్రచారం. అది కూడా పవన్ కళ్యాణ్ కోపం తెప్పించింది అన్న ఒక ప్రచారం కూడా ఉంది. నా శాఖలో నన్ను సంప్రదించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించుకుంటున్నప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పి మరి పార్టీలోనికి ఇతర పార్టీల నాయకులను ఎందుకు చేర్చుకోలేదు, నా ఇష్టం అని ఏమన్నా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారా అన్న చర్చ కూడా ఉంది. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకున్నప్పుడు ఇదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, కానీ లెక్క చేయలేదు.
గంజి చిరంజీవి వేగంగా నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన గంజి చిరంజీవిని కూడా జనసేన పార్టీలోనికి చేర్చుకున్నారు. అక్కడ సమాచారం కూడా లేదు. అయితే ఒకటి అటువైపు నుంచి కూడా చాలా గట్టిగానే సమాధానాలు వస్తున్నాయి బీజేపీ జనసేన నుంచి. అవినీతి పరులు టీడీపీని ఓడించేందుకు ప్రయత్నించిన వాళ్ళని చేర్చుకోవడం ఏంటని మాట్లాడుతోంది తెలుగుదేశం పార్టీ. మరి మోపిదేవి వెంకటరమణని ఎలా చేర్చుకున్నారు? మోపిదేవి వెంకటరమణ ఏకంగా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అక్యూజ్డ్ కదా, మరి ఆయన్ని ఎలా చేర్చుకున్నారు? అది ఆయన అవినీతి మీద కేసులు లేవా? కాబట్టి నీతులు మా పార్టీలకు చెప్తున్నారు. జనసేన బీజేపీ అన్నవి సొంతంగా బలపడకూడదు, ఎప్పటికీ కూడా బి పార్టీ సి పార్టీగా మా కిందే ఉండాలి అన్నది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉద్దేశమై ఉండొచ్చు. కానీ అవైతే సాధ్యం కాదు. సొంతంగా ఎదగడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయో అక్కడక్కడల్లా మా ప్రయత్నాలు మేము చేస్తాము అన్నట్టుగానే బీజేపీ నాయకుల తీరు ఉంది, జనసేన నాయకుల తీరు ఉంది. మరి ఈ ఎపిసోడ్ ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అంటే ఇంకో 1 year 2 years పోతే ఇలాంటివన్నీ ముదిరి ఏదో రోజు ఏదో ఒకరి ద్వారా బరెస్ట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.